హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హార్స్లీస్ వచ్చాం. ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఏథర్ రీజన్ ప్రాసెస్ టెస్ట్ చేసేదానికి. యాక్చువల్గా రీజన్ ప్రాసెస్ అనేది టెస్ట్ చేయడానికి మనకు డౌన్ హిల్ కావాలి. సో మనం ఇక్కడ హార్స్లీస్ని ఎంచుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏథర్ చూస్తే మీరు చాలా రివ్యూస్ చేసింటారు, బైక్ ఇలా ఉంది అలా ఉంది అని. కాకపోతే ఎవరు రీజన్ ప్రాసెస్ చూపించుండరు. సో ఇవాళ మీకు దీని రీజన్ ప్రాసెస్ ఇప్పుడు డౌన్ హిల్ చేసేటప్పుడు హార్స్లీస్ మెయిన్గా ఎంత రీజన్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉందో చూపిస్తాం. కిందకు వచ్చాక ఎంత పర్సంటేజ్ రీజన్ అయిందో కూడా మనం చూసుకున్నాం ఈరోజు. సో ప్రజెంట్ ఇక్కడ మనకు ఛార్జింగ్ అయితే 73% చూపిస్తుంది, రేంజ్ అయితే 74 కిలోమీటర్స్ చూపిస్తుంది ఎకో మోడ్లో. సో ప్రజెంట్ మనం ఒక 3 కిలోమీటర్స్ దాకా వచ్చింటాం. 3 కిలోమీటర్స్ వస్తానే మనకి ఇక్కడ ఈ స్థలం తిరుమల కొండ ఎత్తుకు సమానం అని చెప్పి ఒక ఇది పెట్టారు. సో ఈ హైట్కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా తిరుమల హైట్ రీచ్ అవుతుంది అనమాట. ఇంకా ప్రజెంట్ మనకు ఇంకా ఒక 8 కిలోమీటర్స్ దాకా ఉంది పైకి. ఇక్కడికి తిరుమల హైట్ ఈక్వల్. ప్రజెంట్ మనం హార్స్లీస్ అయితే రీచ్ అయ్యాం. కింద మీరు చూసినట్టయితే 73%లో 71%లో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 51% ఉంది. 50 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 20% కన్జ్యూమ్ చేసేట్టు. ఇన్ బిట్వీన్ మనం స్పోర్ట్ మోడు, వార్ప్ మోడు ఇట్లాంటివి యూజ్ చేసాం. సో ప్రజెంట్ మనం డౌన్ హిల్ స్టార్ట్ అవుతున్నాం. 50% ఛార్జింగ్ ఉంది. కరెంట్ రైడ్ 0 చేసేసాను. సో ఇప్పుడైతే డౌన్ హిల్ స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం కిందకి వెళ్ళేసరికి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది, ఎంత పర్సెంట్ రీజన్ అయింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏథర్ వెహికల్స్లో మనకు రీజన్ అనేది సపరేట్గా చూపిదు. ఇక్కడ వేవ్స్ మాదిరి ఫామ్ అవుతున్నాయి కదా, అలా ఫామ్ అయితే వెహికల్ అనేది రీజన్ మోడ్లో ఉన్నట్టే. మీరు చూడొచ్చు ఇక్కడ అప్పుడే 50%లో స్టార్ట్ అయినాం మనము. ఇక్కడ ఇప్పుడే 51% అయిన ఛార్జింగ్. ఏథర్కి రీజన్ మోడ్ అనేది ఆన్లో ఉండదు. ఇన్ కేస్ మీరు రీజన్ మోడ్ ఆన్ చేయాలి అనుకుంటే ఈ థ్రోటల్ ఉంది కదా, థ్రోటల్ అనేది ముందుకు ట్విస్ట్ చేయాలి. ముందుకు ట్విస్ట్ చేస్తే రీజన్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. రీజన్ మోడ్లో మనకి ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే వెహికల్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఇప్పుడు మనం డౌన్ హిల్ ట్రావెల్ చేస్తున్నాం. కాకపోతే డౌన్ హిల్ అంటే హార్స్లీస్ నుంచి డౌన్ హిల్ అనేది చాలా స్లోప్ ఏం లేదు. సో మనకు వెహికల్ అనేది ఒక 30 to 40 స్పీడ్లో వెళ్తుంది అంతే. ఇలా వెళ్ళేటప్పుడు మనం రీజన్ ఆన్ చేస్తే ఇంత స్లో అయిపోతుంది. చూడండి 15-14లో అలా వెళ్తుంది. ఇక్కడ మనకు స్లోప్ అనేది ఎక్కువ ఉండి వెహికల్ అనేది ఒక 50 స్పీడ్లో మూవ్ అవుతుంటే మాత్రం రీజన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మా వెహికల్ అనేది 30-35 స్పీడ్లో వెళ్తుంది కాబట్టి రీజన్ మోడ్ ఆన్ చేస్తుంటే 15-16-14 పడిపోతుంది. సో చాలా స్లోగా వెళ్తుంది వెహికల్ అయితే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 33-34లో వెళ్తుంది వెహికల్. రీజన్ ఆన్ చేస్తూనే మీకు స్పీడ్ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది. 28-27 ఎంత ఫాస్ట్ అనేది ఎంత త్వరగా డిక్రీజ్ అవుతుందో చూడండి మీరే. సో వెహికల్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఇన్ కేస్ మీరు హరీలో ఉండి ఇలా రీజన్ చేసుకుంటూ వెళ్ళాలంటే కుదరదు. హరీ లేకుండా ఓకే మాకు స్లోగా అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు రీజన్ ఆన్ చేసుకుని వెళ్తే మీకు అడ్వాంటేజ్. ఇక్కడ మనం డౌన్ హిల్ అయితే రీచ్ అయిపోయాం. మీరు చూడొచ్చు కరెంట్ రైడ్ 8.8 కిలోమీటర్స్, అంటే మనం 8.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామన్నమాట. సో అక్కడ మనం స్టార్ట్ అయినప్పుడు 50% ఉండింది, ఇక్కడ 53% అయింది. కాబట్టి 3% అంటే వితౌట్ 1% కన్జంప్షన్ మీకు ఇంకా 3% ఎక్కువ రీఛార్జ్ అయింది బ్యాటరీ. సో ఫ్రెండ్స్, ఇది ఏథర్ రీజనరేషన్ ఒక వీడియో చూసారు కదా. మనం హార్స్లీస్ మొత్తం డౌన్ హిల్ అంతా అయితే యూజ్ చేయలేదు రీజనరేషన్, ఎందుకంటే వెహికల్ చాలా స్లో అయిపోతుంది. సో ఎక్కడైతే ఎక్కువ డౌన్ ఉందో వెహికల్ మూమెంట్ ఒక 40 కిలోమీటర్స్ పర్ రేంజ్లో 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ట్రావెల్ చేస్తుందో, సో అక్కడైతే యూజ్ చేసాము.
సో అక్కడ యూస్ చేస్తూ వస్తే మీకు 3% అయితే రీఛార్జ్ అయింది. సో ఇప్పుడు మనం 8.8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. 8.8 కిలోమీటర్స్కి మీకు 1% ఛార్జ్ తగ్గకపోగా మీకు 3% రీఛార్జ్ అయింది. సో ఇది చాలా బెనిఫిట్ డౌన్ హిల్ ఎప్పుడన్నా ఈవీస్లో ట్రావెల్ చేస్తుంటే మీకు. ఇది ఇవాల్టి వీడియో. ఇన్ కేస్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే సో కామెంట్స్లో మాకు తెలియజేయండి, మేము దాన్ని రిప్లై ఇస్తాం.